పని అయిపోద్ది. అస్సలు టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళి హాయిగా నైట్ డ్యూటీ చేసుకోపో. చెప్పానా అన్నతో చెప్తే పని అయిపోతానే అన్నా. థ్యాంక్స్ అన్నా. నువ్వు మనోడు తిరుపతి, బయటోడైతే చేస్తానే ఏంటి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వస్తానన్నా పదే. ఇప్పుడు ఆడికి జడ్జిని ఎక్కడ జనారే చల్లబడింది ఇప్పుడు నీకు. రేపు ఆడికి తాగలడి పొద్దు చూడే. ఏంటండి ఈ టైంలో? ఆయన ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళారు. పొద్దున్న చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చాను నీకు తెలీదా? లోపల పద. నాకు అర్థం కాలేదు. నిజంగా నీకు తెలీదా? తెలీదండి. బాడీకి ఆడగాలు తగిలి చాలా రోజులైంది. ఒక గంట అలా రిలాక్స్ అవుదామని. నేను అలాంటి దాన్ని కాదండి. పెద్ద పతివ్రత శిరోమణలాగా డ్రామాలు దాక పొద్దున్న నీ చూపులు నాకు అర్థం కాలేదనుకున్నావా? పొద్దున్న ఏదో ధ్యాసలో అలా చూశాను, కానీ నాకు మీ మీద ఎలాంటి కోరికలు లేవండి. నేను నీకు అప్పటి నేను తెలుసు, సుమారు ఒక సంవత్సరం నుంచి. ఏ రోజైనా నేను ఇబ్బంది పెట్టానా? పడుకున్న కోరికలు నువ్వే రేపి ఇప్పుడు అప్ప బావ కవులు చెప్తావేంటే? అది కాదండి, పొద్దున్నేదో. ఈ వీధిలో ఎవరితో తిరుగుతుందో నాకు అన్నీ తెలుసు. ఆ పోలీసోడు బండి నీ ఇంటి బయట ఎందుకుందో నీ మూడికి తెలియపోవచ్చు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ సంగతి మా ఆయనకి తెలియని వల్లే. ఆ సంగతి తెలియనవును. ఇప్పుడు మన సంగతి తెలియనవును. ఇదో బయట కూడా శుభం పలికింది. లైటు ఉన్నీలే, నాకు లైట్ ఉంటేనే ఇష్టం. రెడ్డి, ఈడింకా పడుకోడు అనుకున్నా ఇంకా పడుకుని ఉండమని. అంటే రేపు శ్రీదేవితో బయటికి వెళ్తున్నాను కదా, ఆనందంలో నిద్ర పట్టట్లేదురా. నువ్వేటో నీ బాధ ఏటో నాకు అర్థం కాదురా బాబు. సర్లే, సైకిల్ అడగవు కదా, తీసుకో. రేపు ఆదివారం కదా, ఊళ్ళో చిన్న పని ఉంది. రేపు పొద్దున్న ఫస్ట్ బస్ ఎక్కి చూసుకుని వచ్చేస్తాను. మరి ఇలాంటి డ్యూటీలో ఉండాలి. సరే జాగ్రత్త అయితే, పడుకో, నేను వెళ్తాను. సరేరా. రే, దానికి వెనకటారు బాగలేదు, చూసుకుని వెళ్ళు. పొలు రాళ్ళు చూసుకుంటానులే, వెళ్ళు. పొద్దున్న ఎప్పుడవుద్దో ఏంటో. రెడ్డి, మరేమో చెప్పు. అది మరేమో రెడ్డి, ఎవడు వీడియో తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అంత ఓకేనా? ఆడెవడో చూడు ఫస్ట్. సరేనా?